ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. తల వంచి కై మోడ్చు తమ్ముడా, తెలుగు తల్లి నన్ను కనిపెంచినాదని, కనుక తులలేని జన్మమ్మునాదని. త్రైలింగధామం త్రిలోకాభిరామం, అనన్యం అగణ్యం యదో పూర్వపుణ్యం, త్రిసంధ్యాభివంద్యం అహో జన్మధన్యం. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై, శ్రీకారమును చుట్టి నీ చరితకి, శ్రీశైల భీమేశ కాళేశుడై, హరుడు ప్రాకారమును గట్టె నీ సీమకి. సింగమ్ముపై తిరుగు పురుష కేసరి, శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి. పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. తరతరమ్ములు దాటి తరలి వచ్చిన మహాత్ముల తపః సంపత్తి నీ వారసత్వం. ఇచట పుట్టిన చిగురు కొమ్మైన కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఓకే చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో పొట్టి శ్రీరాములు ఇంకా మన టీజీ వెంకటేష్ గారు, తర్వాత టీజీ తనయుడు టీజీ భరత్ గారు, వీళ్ళందరూ కూడా ఆర్యవైశ్యుల కులంలో ఉన్నప్పటికీ కూడా సమాజానికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ ప్రతి నిత్యం ప్రజల కోసము ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈరోజు నిజంగా పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఉపవాస కార్యక్రమాలు జరిగింది. ఆయన ఆ రోజు దాదాపుగా ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఈరోజు మనకి స్వతంత్రంలో ఒక భాగస్థుడై ఆయన చరిత్రను నిలిచిపోయారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ పేర్లను మనం ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాము స్కూళ్ళల్లో. త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. రాబోయే పిల్లలు కూడా తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. తరతరమ్ములు దాటి తరలి వచ్చిన మహాత్ముల తపః సంపత్తి నీ వారసత్వం. ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని కాంతులకు అందినది ఆర్యసత్వం. మూవన్నె జెండాగా మిన్నంటిలో గానమేటి సంస్కృతి చాటు కథకలి స్వంతం. భారతాంబకు పెద్ద కొడుకుగా మన గరువు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని.